ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడే ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథుల్ని మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఎప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని, ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా, డైనింగ్ టేబుల్ మీద ఉంది. రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా. మనం వడ్డించుకుందాం. ఓకే, కమ్. రండి, ప్లేట్ తీసుకో. నువ్వు కూడా తీసుకో. యా, రండి, తీసుకో. రైస్. ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే, వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా, అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి. కుక్కకి ముందే వేసేసాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా? ముఖ్యంగా బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా? ఊరే, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని. బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరే, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. హలో. ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు గానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదులేండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా, మూతిగిలిన కోతిలాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్ తో, అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీద వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ ఓనర్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు, చెప్పాను. అరే, లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? తీసుకోండి. అయ్యో అయ్యో, నో 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 నో, బాధపడతా. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఎచ్చుకోలేని తగ్గించుకోండి. ఓకే.
కానీ ఆ మిగతా డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. ఆ? కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులేం కట్టుకోక్కర్లేదా? దేశానికి ఒక మంచి లారీలు ఇస్తున్నారు, గర్వపడండి. దొరికిన పొరగా అది నువ్వు పోరి ఇదేంది భయ్యా 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. ఆ జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. అమ్మో. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో, లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వల్ల ఆడిపోతాను. ఏట్లా అసలు కారు కుదిరి కాయకల నువ్వునే రాయేష్. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెక్కుకు రావాలి గాని డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు. రేపు 9 గంటలకల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు ఈ విన్యాస ధోరణి అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5,000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునట్టయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు. ఏ కమ్యా, ప్యాన్ ది కెమెరా, అక్కడ ఫోకస్ చేసుకో. ఆ పోరం పోకలి పాటికి రావాలి. Yes! Wow! Great shot! ఇప్పుడు నా ముందు నడుస్తున్న ఈ 4 కుర్రాళ్ళని ఈ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలుసా? పేరు మోసిన పోరంబోకులు. పోరంబోకులు. ఏంటి రాగిపోయారు? మన ఎవరో పిలుస్తున్నారా? ఆ నడక చూడండి, సూపర్. ఆ స్టైల్ చూడండి. చించారెత్తున్నారు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన కాళ్ళు ఇదేంటి వెనక్కి నడుస్తున్నాయి? రోడ్డు కడంగా నడుస్తున్నారు, ఫుట్పాత్ మీద నడవచ్చుగా. అక్కడ చూడు ఫుట్పాత్ ఖాళీ లేదు. రోడ్లు కొనేసావా? ఎరా వ్యాపారం బ్రహ్మాండంగా ఉన్నట్టుంది. ఏటి బాబు మళ్ళీ ఇలా వచ్చారు? నేను అప్పివ్వా. మొన్న ఇచ్చావా? ఇచ్చాను. నిన్న ఇచ్చావా? ఇచ్చాను. మరి ఇవాళ ఇవ్వటానికి మా రోగం ఏంట్రా? ప్రపంచ బ్యాంకులే రుణాలు ఇస్తున్నాయి, నువ్వు అంతకంటే గొప్పడవా? వాళ్ళు ఊరికే ఇవ్వట్లేదమ్మా, రాష్ట్రానికి తాకట్టు పెడితే ఇస్తున్నారమ్మా. మేము పెడతామమ్మా, గోల్కొండ చార్మినార్. చార్మినార్ తీసుకుని 4 టీ చేయి. అరే చూడండి రా. టీవీ 24 ఏంటి తెగలాగి చేస్తున్నావు? కొత్త ప్రోగ్రామా? అల్లా టప్ప ప్రోగ్రామ్ కాదు, మాస్ మసాలా, యూత్ మసాలా, ఐ ఓపెనర్ ఫర్ ది యూత్, the one and only program of its kind. అంత పొడిగెందుకులే, నోరునే పెడుతుంది. పొట్టిగా చెప్పు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేంటి? పట్నంలో పోరంబోకులు. అంటే నువ్వు కొన్ని దిక్కుమాలను క్వశ్చన్లు అడుక్కుంటే వాటికి మేము దిక్కుమాల సమాధానాలు చెప్పాలన్నమాట. అడుక్కో. మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాడు అప్పిస్తే టీ తాగుదాం అనుకుంటున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులుగా ఉన్నారు? ఏంటమ్ముడో ఒకే కాలనీ వాళ్ళం అన్ని తెలిసి అడుగుతావేంటి? నా కోసం కాదు, జనం కోసం చెప్పండి. ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు కంటాం. నెక్స్ట్ ఆవిడ ఆఫీస్కి పంపించి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటారు. అదేంటి అన్ని అతనే చెప్తున్నాడు, మీరేం మాట్లాడరా? ఆ ముగ్గురు పరిస్థితి అదేనమ్మా. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇవన్నీ టీవీలో 24 గంటలు చూపించి డబ్బు దొప్పుతున్న మీకు లేని సిగ్గు మాకెందుకుంటదమ్మా? చూసారుగా ఈ పోకిరి వాళ్ళ పోకిరి సమాధానాలు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. ఏ టీవీ 24 ఏంటి పారిపోతున్నావు? ప్రోగ్రామ్ అయిపోయింది. అదే మా డబ్బులు, మా పేమెంట్.
పేమెంట్ యా పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? పేమెంట్ ఎందుకా? ఆ. ఇప్పుడు దాకా మేము పోరం బోకులు అని ఈ ఏరియా వాళ్ళకే తెలుసు. రేపు నుంచి ఆంధ్ర అంతా తెలిసిపోతుంది నీ దయ వల్ల. సరే అందుకు 40 రూపాయలు ఇస్తాను, వెళ్ళి టీ తాగండి. 40 నలుగురు 4000 ఇచ్చేయాలమ్మా 4000. 4000? నో 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 నో, ఐమ్ సారీ. ఎంత ఉంది? 400. రే రే అది మాకురా. పాత అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కొత్త అకౌంట్ స్టార్ట్ చేద్దాం. అమ్మో, చంపేయ్యా. ఫెసిలిటీస్ పదండి, సీల్ కొట్టు. పదండి. ఇంకో సంవత్సరం దాకా అడిగే ఉంటే చంపేస్తాం. అరే సుబ్బు, ఆ. మన ప్రోగ్రామ్ టీవీలో వస్తుందిరా. రే థ్యాంక్స్ రా. ఓకే, ఓకే, వెళ్ళి చూడండి. అన్నయ్య, మీ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది. తెలుసులే. నాన్న కూడా చూస్తున్నాడు అన్నయ్య. ఆ? ఈ రోజు టీవీలో నీ ప్రోగ్రాం చూశాను రా. ఆగు, ఎక్కడికి వెళ్తావు? మన వంశంలో అటు 7 తరాలు గాని ఇటు 7 తరాలు గాని ఒక్కడిని తెర మీద చూడలేదురా. ఇవాళ నేను టీవీ తెర మీద చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. నారాయణ, నా బంగారు తండ్రి, ఎంత అందంగా ఉన్నావురా. నా దిష్ట తగులుతో ఏమిటో. ఆ? నా బాబాయ్ ఇవాళ దేశం అంతా టీవీలో నిన్నే చూశారు. దిష్టి తీస్తాను రా నాన్న. ఏంటి నేను చెప్పిందంతా అంత బాగుందా? చాలా బాగుంది. ఆ టీవీ సచ్చినాడు ఇంకొంచెం సేపు ఉంచితే బాగుండేది. బాగుందని నువ్వు చెప్తున్నావు, మరి అమ్మ చెప్పదే. చూశాను కనుకే సిగ్గుతో చస్తున్నాను. ఇందులో సిగ్గుపడాల్సిందేముంది? ఇన్నాళ్ళు నీకు పని మాత్రమే లేదనుకున్నాను, ఇప్పుడే తెలిసింది నీకు సిగ్గు కూడా లేదని. అవును, ఆ ప్రోగ్రాం పేరేంటి? పట్నంలో పోరంబోకులు. పట్నంలో పోరంబోకులు. రేపొద్దున ఆఫీస్కి వెళ్తే ఈవిడ గారు కొడుకు పోరంబోక్ అని నా ముఖం మీద అందరు నవ్వుతారు. పరువు తీసావు కదరా. పరువు పోయేంత పెద్ద తప్పు నేనేం చేశానమ్మా? వీధుల వెంటబడి దాదాగిరి చేస్తే తప్పు, కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే తప్పు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని అబద్ధాలాడి డబ్బు గుంజితే తప్పు. వీటిలో నేనేం చేశానమ్మా? మా బాబే మంచి మాట అన్నావురా. నేను చచ్చిపోయిన తర్వాత ఈ బుడుగులు నీకే. ఆహా, నువ్వు పోవు, నీ చేతి మురుగులు నాకు రావు. ముందు భోజనం పెట్టరా. ఎన్నావా నరసింహన్న నీ కొడుకు ముచ్చట ఊరంతా కింద మీద చేసిండు. నా పిడతలు పాల కొట్టిండు మావా. ఊకో గింతంత పిడతలు వల కొడితేనే ఎడుతున్నావు. నా ఈ పెద్ద పెద్ద కుండలే వల కొట్టిండు. మేమెంత పరేషాన్ అవుతుంటే ఉనికి పలుకు లేకుండా ఉంటావు. జరంత బుద్ధి చెప్పరాదే నీ కొడుకు నరసింహమా. అడిగి చెప్పి అలిసిపోయినాను రా. ఈ జన్మలో ఆడి మార్చడం నా తోడిగా ఆదురా. ఆడిని నాకు వదిలిపెట్టు నరసింహమా. ఆడు కనబడితే డొక్క చించి డోలు కడతా. అరే డోలు కడతావు బే. ఏది కట్టు కట్టు. మరి నువ్వు నా టపాసులు పలగొట్టలే. ఎప్పుడు కొట్టాను బే? ఎప్పుడు కొట్టాను? అబద్ధాలు కూడా చెప్తావు, అబద్ధాలు కూడా చెప్తావు. అబద్ధాలు నీ బిడ్డ నన్ను కొడుతుండు. ఆడు చెప్తావు, ఆడు చెప్తావు. ఒక్క నన్ను అన్ను కొడతావు, దమ్ముడిని అన్ను చేస్తుండ్రు. అరే బాలరాజ్ అని ఇడిచి పెట్టరా. బొక్కలు ఎరికి తీస్తా ఏమనుకున్నారు ఈ బాలరాజ్ దెబ్బ. ఇడిచి పెట్టకపోతే నేను ఊరిపోతూ సస్తాను. ఓ నైనా ఆగు, ఇదేనే నువ్వు. నేను కావాలని వాళ్ళ సామాన్ పగలు కొట్లే. కుత్త ఎంటబడింది. వాళ్ళు కుత్త గదే చంద్రముఖి కుత్త, గద నల్ల కుత్తలే. గద ఎంట పడితే ఉరికినా చేతిలో కత్తి లేకుండే. కొత్త ఎండ పడితే కత్తితో పొడుస్తావే. శరంలే, మగ పుట్టక పుట్టలే. పులిని బండ పెట్టి మా చేతితో పొడిచిన. నా కడుపులో ఎట్ట పుట్టావురా నువ్వు? నేను నీ కడుపున ఆడబుట్టినా, అమ్మ కడుపున పుట్టినా. పుట్టిరావు అమ్మ కడుపున. బావకి కుక్కలంటేనే కాదు ఎలకలంటే కూడా భయమే. కుక్కెంట పడ్డదని తానం చేస్తుంటే నా మీద పడ్డాడు. ఏందిరా, ఆడపిల్ల తానం చెప్తుంటే మీద పడతావు? లేదు నైనా, అమ్మతోడు నేను మీద పడలే, కింద పడినా. అరే థూ, ఈడ మగలు కొట్టినావు కదా, లోపల దూరినావు. మరి అలా మనువు చేసినావు. ఓడపో, నీకు 3 దినాలు ఖానాపీనా బంద్. 3 దినాలు ఉపాసమా? ఉంటానే. నాకేమైనా భయమా? 3 దినాలు కాకపోతే 30 దినాలు ఉంటా. మా అయితే ఏమైతుంది? చస్తా, గంతే కదా. అమ్మ లేదనేగా అన్నం పెట్టన్నావు. నేను పోతానే. హైదరాబాద్ పోతా. నాంపల్లి స్టేషన్ లో మోటలు మోస్తా. పైసలు సంపాదించినాక ఏడుకొస్తా. గందాక మీ మావ నేను చూడా, నా మావ మీకు చూపి. పోరగా హైదరాబాద్ అడ్డు కాదు గిటు. నాకు తెలిసిలే గట్టే ఉంది. నువ్వేం చెప్పనాకల్లా తప్పగా. రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోక్ లేను, వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా, చూడముచ్చటగా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళొద్దు.
అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లోలేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా? కూర్చోరా. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది. ఏం బాలేదు కదా? చచ్చా, సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సోమన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా? నన్నే మెడపట్టి గెట్టమంటారా? అమ్మో బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోకు అయిపోయావరా? ప్లీజ్ నన్ను కంపల్ చేయకుమా. నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? ఏడ్రా వాడేడ్రా రమ్మన్రా. చట్టికి ఏమైందిరా? చట్టికి మత్తి పోయింది బండెనక బండి గట్టే 16 బళ్ళు గట్టే ఏ నూతిలో దూకుతావు కొడుకో బామర్ది సర్కోరోడా. వాగక్క, యాక్సిడెంట్ జరిగిందన్నారు, మరి దెబ్బలు బయటికి కనపడవే? లోపల దెబ్బలు బయటికి కనపడ మావయ్య. బండి డైరెక్ట్ గా బ్రెయిన్ మీద ఎక్కేసింది. పిచ్చెక్కింది. నాకు పిచ్చెక్కలేదు. ప్రపంచం మొత్తం చంద్రుడి దగ్గరికి వెళ్తారు, నేను మాత్రం సూర్యుడి దగ్గరికి వెళ్తాను. వద్దమ్మా వద్దు, అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడి నువ్వు తట్టుకోలేవమ్మా. అందుకే నేను పగటిపూట వెళ్ళటం లేదు, రాత్రిపూట వెళ్తాను. రాత్రిపూట వీడు మనకి దక్కేటట్లేదా? తొందరగా డాక్టర్ని పిలవరా. పిలిస్తే కరుస్తా. వద్దు మావయ్య, మనిషి కాటు పావు కాటు కంటే డేంజరు. అలా నుంచుంటావేంట్రా? తొందరగా వెళ్ళరా. వెళతాను. సూర్యుడు సూర్యుడు వెనకాల పోయింది బావా. అది ముందే చూసుకున్నాను. రేడియేట్. థ్యాంక్స్. మీ అయ్యగారు ఎక్కడ? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు? మీరేనా మిస్టర్ ఆనందరావు నాయుడు అంటే? మీకేం కావాలి? నా పేరు కన్యాకుమారి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నా మీద? మీరెవరో కూడా నాకు తెలీదు. నా వల్ల మీకేమైనా తప్పు జరిగిందా? మీరు కాదు, మీ కొడుకు, మీ మేనల్లుడు మా అక్క కూతురికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే నా ఇంటికి పెళ్లి కొడుకుల్లా వచ్చి మమ్మల్ని అందరినీ ఫూల్స్ చేశారు. బావా, పిచ్చోడ్ యాక్టింగ్ సూపర్. ఇదే సినిమాలో వచ్చేస్తే నంది అవార్డు ఖాయం. ఏమి నందు నాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నిజంగానే పిచ్చోడు అయిపోను కదా. ఈ విషయమో గాని బావా, మావయ్య మాత్రం 50% పిచ్చోడు అయిపోయాడు. రామావయ్య, నీ గురించి చెప్తున్నా. నువ్వు తమాష కట్టవుతావు మావయ్య. చూడమ్మా చంటి, ఈయనే మీ డాడీ. ఇగో చూడు, డాడీ డాడీ డాడీ. ఈ డాడీ అంటే ఎవడరా? డాడీ అంటే ఇలా ఉంటాడు ఆయన. పరువు తీసే కొడుకుల పరువు మోసే గాడిదన్నమాట. ఇప్పటికైనా గుర్తొచ్చాను చంటి. ఇదిగో కింద నీ కోసం ఎవరో వచ్చారు. వాళ్ళని చూస్తే నీకు ఇంకా ఇంకా ఫ్లాష్ బ్యాక్లు గుర్తొస్తాయి.
వెళదాం రా నాయనా. ఇందాకెవరో పైకి రమ్మన్నారు, ఇప్పుడు నువ్వు కిందకి రమ్మంటున్నాను. ఓకే, ఐ డోంట్ కేర్. డిరిరిరిడే, ఏ, ఏ. డిరిరిరిడే, ఏ, ఏ. ఏమన్నా గుర్తుకొచ్చిందా నాన్న? లేదు. మరి మొహం అయిపోయింది నాన్న. ఏంటో దానంతటా దాలా అయిపోయింది డాడీ. డాడీ సగం గుర్తుకొచ్చింది అనమాట, మిగతా సగం నేను గుర్తు చేస్తాను. ఆ, పిచ్చి వాళ్ళు కొడితే వచ్చే జన్మలో పండై పుడతారు. అలాగా మంచి వాళ్ళతో కలిపి కొడతాను, అప్పుడేమవుతుందో చూద్దాం. అయ్యో అయ్యో అమ్మో ఆంటీ, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి. అక్కడ డాడీ వేడుకున్నారు, కాస్త కూల్ చేయండి. ఏంటి కూల్ చేసేది ఆ? మా ఆంటీ ఎంత కోపంగా ఉందో తెలుసా? మీ ఆంటీ అలాంటి పట్టుకోదే. లోను పోయిరా. మంచి చెడ్డ లేకుండా, పరువు మర్యాదలు ఆలోచించుకోకుండా పగటి వేషగాళ్ళ మారు వేషాలు వేసుకుని ఇలాంటి మోసం చేస్తారా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా? సిగ్గులేదు. ఇందులో సిగ్గే ఉంది డాడీ, మేము వాళ్ళు ప్రేమిస్తున్నాం. వాట్స్ యు ప్రాబ్లం డాడ్? వి ఆర్ లవర్స్. మాట్లాడలేదా? మాట్లాడుకు, మంచిది కాదు. గాడిదలారని నెత్తి మీద రూపాయి పెట్టే పైసా చెల్లరు. మీకు ప్రేమ పోండి, ఇంట్లోంచి బయటపడి. మావయ్య మమ్మల్ని ఎవరో చెత్త కుప్ప అనుకున్నావా బయట పడడానికి? ఏ కలేదు ఈ కలేదు. నా మాటకు విలువ ఇవ్వని వాళ్ళు ఇక్కడ ఉంటానికి వీల్లేదు. ఇక్కడ నా మాట చెల్లుతుంది. ఇది నా ఇల్లు. డాడీ ఇది నీళ్ళ? ఎస్. ఇన్నాళ్ళు ఇది మనల్ని అనుకున్నాను, కానీ ఈ రోజు నా కళ్ళు తెరిపించావు. 9 మాసాలు మోసిన నువ్వు. నేను మోయలేదురా, మీ అమ్మ మోసిందిరా. ఇట్స్ ఆల్ రైట్ డాడీ. చిన్నప్పుడు నీ మీద ఒంటికి రెంటికి వెళ్ళిన నా తండ్రి అని ముద్దాడి కడిగిన ఆ చేతులతోనే ఇప్పుడు కొట్టావా? ఇట్స్ టూ మచ్. నీతో తిట్లు తినే కంటే రోడ్డు మీద అట్లేసుకుని బతకడం బెటర్. అట్లేసుకుని కాకపోతే అంట్లు తోగుని బతకండిరా. బయటికి. ఇక నువ్వు ఎంత బతిమాలు నమ్మే రా. బాగా ఆలోచించుకో. నాది అలాంటి క్యారెక్టర్ కాదు, నేను ఎప్పుడో బతిమాలను. కొట్లే బయటికి. ఓకే 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 ఆంటీ, థ్యాంక్స్. మా తండ్రి కొడుకులిద్దరిని విడదీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. రే బామర్తి, పదరా. మారుతి, కన్న తండ్రి గంజి కూడా పోయినంటున్నాడు మారుతి, ఇక నువ్వే దిక్కు. నా దగ్గరున్న బాంబులకి కత్తులకి పని చెప్పమాక. ఈ సీమలో మొట్టమొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. వాటితో నువ్వేంటా నన్ను పీకేది? ఏమా దగ్గర లేవా కత్తులు బాంబులు? ఇదిగో చూడు, నీ దగ్గరున్న ఆయుధాల కంటే నా ఆశయం బలమైంది. చావుకి నేను ఎప్పుడు భయపడను రా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. కత్తులంట కత్తులు.